ఆలుగడ్డ కూర ఎప్పుడు ఒకేలాగా చేసి బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కారానికి సరిపడన్ని పచ్చిమిరపకాయలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ ఒక 2 టమాటాలు అయితే తీసుకొని ఇట్లా పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఇందులో వేసుకొని తగినంత వాటర్, మనకు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడంత వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఇది ఉడకనివ్వాలి. ఆలుగడ్డలు కొంచెం ఉడకాలి కదా, అందుకని టైం పడుతుందనమాట. తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. లాస్ట్‌లో అసలు కొంచెం కసూరి మేతి ఉంటే కసూరి మేతి అయినా వేసుకోవచ్చు. చపాతీ, రైస్‌లో ఎందులోకైనా బావుంటుంది.